బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు సిట్ విచారణ కొనసాగుతోంది. సుమారు 5 గంటల పాటు హరీష్ రావు విచారణ సాగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారిస్తున్న సిట్ అధికారులు పలు ప్రశ్నలు సంధిస్తోంది. మరోవైపు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్దకు భారీగా బీఆర్ఎస్ శ్రేణులు చేరుకోగా పోలీసులకు బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు సిట్ విచారణ కొనసాగుతోంది. ఇక సుమారు 5 గంటల పాటు హరీష్ రావు విచారణ సాగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారిస్తున్న సిట్ పలు ప్రశ్నలను సంధిస్తోంది. మరోవైపు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్దకు భారీగా బీఆర్ఎస్ శ్రేణులు చేరుకోగా పోలీసులకు బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, చెప్పండి, ప్రస్తుతం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద పరిస్థితి ఎలా ఉంది, అలాగే దీనికి సంబంధించి కూడా బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారు? థ్యాంక్ యూ సాయిరామ్. తెలంగాణలోనే సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈరోజు 4.5 గంటల సేపు హరీష్ రావు విచారణ అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ కేసుకి సంబంధించి హరీష్ రావును ఈరోజు ఉదయం 11 గంటలకు ఏదైతే విచారణకైతే పిలవడం జరిగింది. అయితే జూబ్లీస్ పిఎస్కి ఈరోజు ఉదయం నుంచి కూడా ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన కార్యకర్తలు అలాగే శ్రేణులు కూడా భారీ ఎత్తున ఇక్కడికి తరలి వచ్చే పరిస్థితి ఉంది. ముఖ్యంగా కొద్దిసేపటి క్రితం ఇటు హరీష్ రావుకి సంబంధించిన లీగల్ టీం కూడా ఇక్కడికైతే చేరుకున్నారు. అయితే వాళ్ళెవరిని కూడా లోపలికి అనుమతించకపోవడంతో ఇటు పోలీసులతో వాగ్వాదం దిగుతున్నారు. అసలు లోపల హరీష్ రావుకి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ కూడా తమకు ఇవ్వట్లేదు, కనీసం ఫుడ్ పెట్టారా లేదా అనే దానిపై కూడా వీళ్ళకి ఒక గందరగోళం ఏర్పడిందనే చెప్పొచ్చు. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి ఇప్పటికే కీలకమైన ఇన్ఫర్మేషన్ ఇటు ప్రభాకర్ రావుతో పాటు ఇటు శ్రావణ్ రావు దగ్గర నుంచి అయితే ఇప్పటికే సిట్ అధికారులు రికార్డులు చేయడం జరిగింది. అయితే ఆ స్టేట్మెంట్ ఆధారంగా ప్రస్తుతం హరీష్ రావుకు 5 గంటల నుంచి కూడా ఈ విచారణ అయితే కొనసాగుతుందనే తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఈ విచారణకు సంబంధించి అంటే కీలకంగా శ్రావణ్ రావుకు అలాగే హరీష్ రావుకు మధ్య ఏమేమి సంబంధాలు ఉన్నాయి, అలాగే వీళ్ళిద్దరి మధ్య ఏమేమి సంభాషణలు జరిగాయి అనే దానిపై పూర్తిగా విచారణ అయితే కొనసాగింది. అయితే మరొక పక్క ఈరోజు ఉదయం 11 గంటలకు హరీష్ రావు వచ్చిన సమయంలోనే తన అడ్వకేట్ను కూడా లోపలికి పంపించలేదు. అయితే కొద్దిసేపటి క్రితమే తన లీగల్ టీం మొత్తం కూడా ఇటు జూబ్లీస్ పిఎస్కి అయితే చేరుకుంది. జూబ్లీస్ పిఎస్ దగ్గర ఒక గందరగోళం ఏర్పడిందనే చెప్పొచ్చు. ముఖ్యంగా పోలీసులు అలాగే బీఆర్ఎస్ శ్రేణుల మధ్య కొద్దిగా వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు డౌన్ డౌన్ అంటూ కూడా వాళ్ళు నినాదాలు చేసిన పరిస్థితి ఉంది. అయితే పోలీసులు వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నం అయితే చేశారు. అయితే ముఖ్యంగా ఇటు లీగల్ టీం కూడా పోలీసులతో వాగ్వాదం దిగే దృశ్యాలు కూడా మనం ప్రస్తుతం విజువల్స్లో చూసినాం. అసలు హరీష్ రావుకి ఫుడ్ పెట్టారా, అసలు కనీసం ఏం జరుగుతుందో లోపల కనీసం ఒక ఇన్ఫర్మేషన్ కూడా తమకు ఇవ్వట్లేదంటూ కూడా ఇప్పటికే వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా హరీష్ రావుకి సంబంధించి అంటే శ్రవణ్ రావు, హరీష్ రావు, ప్రభాకర్ రావు ముఖ్యంగా వీళ్ళ ముగ్గురికి సంబంధించి ఈరోజు విచారణ కొనసాగింది. అయితే ఈ కేసుకు సంబంధించి అంటే 2023 ఎన్నికలలోని అభ్యర్థుల ఎంపికకు సర్వేల కోసం ప్రత్యేకంగా శ్రవణ్ రావు ఏదైతే ఒక ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఆ న్యూస్ ఛానల్ ఎండీతో పాటు ప్రైవేట్ కార్యాలయాన్ని హరీష్ రావు ఏర్పాటు చేయించారని చెప్పి కొన్ని ఆరోపణలు అయితే ఉన్నాయి. అయితే హరీష్ రావు వాట్సాప్ నుండి కొన్ని నెంబర్లు ఏదైతే శ్రావణ్ రావుకి వెళ్ళినట్లు తెలుస్తుంది, దానికి ట్యాపింగ్కి పంపినట్లు కూడా ప్రస్తుతం సిట్ అనుమానిస్తుంది. అలాగే రాధాకిషన్ రావు, నవీన్ రావు, ప్రభాకర్ రావుతో పాటు పలుసార్లు హరీష్ రావు మాట్లాడినట్టు కూడా సిట్ అనుమానిస్తుంది. అయితే బీఆర్ఎస్ ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలో కూడా ప్రస్తుతం ఏదైతే సిట్ అధికారులు అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ విచారణ కొనసాగుతుంది. ముఖ్యంగా ఏదైతే ఈ గత 10 ఏళ్ల సమయంలోని బీఆర్ఎస్ హయాంలో ఉన్న సమయంలోని మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా ఇది ఒక కీలకంగా ఫోన్ ట్యాపింగ్ ఉపయోగించుకున్నారంటూ కూడా ప్రస్తుతం చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇక ఏదైతే అడ్వకేట్కి సంబంధించిన లీగల్ సెల్ కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. ప్రస్తుతం ఆ విజువల్ చూద్దాం. చెప్పాలి కదా, రాత్రి 9 గంటలకు నోటీస్ ఇచ్చి ఉదయం 11 గంటలకు విచారణ కావాలంటే ఈ రూల్స్ అసలు ఇంత ఖచ్చితంగా ఇంత కఠినంగా ఎందుకున్నారు అంటే అది కన్వీనియంట్. 160 కింద నోటీస్ ఇచ్చినప్పుడు టైం ఇవ్వాల్సి ఉండే, కానీ మరి పోలీసులు ఏమాత్రం టైం ఇవ్వకుండా ఏకపక్షాన డైరెక్ట్గా నిన్న రాత్రి ఇచ్చిండ్రు, మార్నింగ్ రావాలన్నారు. దీన్ని బట్టి ఒక వేధింపుల కేసు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. హరీష్ రావు గారిని టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని
వేధించాలనే ప్రధాన ఉద్దేశంతో నోటీస్ ఇచ్చినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే, పోలీసులకు నోటీస్ ఇచ్చే అర్హత ఉన్నప్పుడు, రైట్ ఉన్నప్పుడు ఇవాళ దాన్ని ప్రొటెస్ట్ చేసేటువంటి రైట్ కూడా అక్యూజ్డ్కి ఉంది, విట్నెస్కి ఉంది. హరీష్ రావు గారికి ఉన్నటువంటి ఆ యొక్క హక్కును ఇవాళ పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ప్రజాస్వామ్య వాదులుగా, న్యాయవాదులుగా మాపై ఉంది. కాబట్టి ఇవాళ మేము పిఎస్కి వచ్చి జరుగుతున్నటువంటి పరిణామాలను తెలుసుకోవడానికి హరీష్ రావు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వారిని విచారిస్తున్నటువంటి క్రమంలో వారికి ఉండేటువంటి హక్కులను కూడా భంగం కలగకుండా విచారణ జరగాలి. గంటల కొద్ది విచారిస్తూ ఉన్నారు, కుటుంబ సభ్యులను కలవనివ్వట్లేదు, వారి న్యాయవాదులను కలవనివ్వట్లేదు. ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి వాళ్ళు ఉంది. ఇప్పుడు దానిపైనే మా న్యాయవాద బృందం కూడా ప్రశ్నిస్తూ ఉంది. పోలీసు ఉపనేతగా ఆయన ఉన్నారు, 9 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు, 2 సార్లు మంత్రిగా కూడా ఉన్నారు. కానీ ఇవాళ చేసేటువంటి పద్ధతి ఆయన రీచ్ చేస్తున్నటువంటి ఖచ్చితంగా ఇప్పుడు ఒక 7 సార్లు ఎమ్మెల్యే, ఈ రాష్ట్రానికి మాజీ మంత్రి, అనేక సంక్షేమ పథకాలు చేసి తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి మహానేత కేసీఆర్ గారి అడుగు జాడల్లో ఈ తెలంగాణ కోసం శ్రమించినటువంటి వ్యక్తి హరీష్ రావు గారు. హరీష్ రావు గారిని ఉద్దేశపూర్వకంగానే ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం, ప్రభుత్వం ఏ విధమైనటువంటి మోసాలు చేస్తుందో, ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అక్రమాలను, వారి కుటుంబాల మధ్య జరుగుతున్నటువంటి అక్రమాలను ఇవాళ బయట ప్రపంచానికి తీసుకొచ్చింది. కాబట్టి ఒక కక్షపూరితంగా, కుట్రపూరితంగా ఇవాళ హరీష్ రావుకు అక్రమంగా రాత్రి నోటీస్ ఇచ్చి తెల్లారి రమ్మని చెప్పడం ఇది దుర్మార్గం, అన్యాయంగా. ఇవాళ అయితే మొత్తానికి ఏదైతే జూబ్లీస్ లో ప్రస్తుతం ఒక ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుందనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే హరీష్ రావు విచారణకు సంబంధించి ఏదైతే లీగల్ సెల్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే పోలీసులతో వాగ్వాదం దిగడంతో కూడా ఒక గందరగోళం ఏర్పడింది. ప్రస్తుతం పోలీసులు వాళ్ళందరినీ పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరికొద్దిసేపట్లో హరీష్ రావు విచారణ కూడా పూర్తయ్యే అవకాశం ఉందని చెప్పొచ్చు. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ కుమార్.